ఉదయకాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించినటువంటి నిన్నటి రాత్రి కాలమంతను కూడా మా అందరి గృహాల చుట్టూ మీ కంచె దయచేశారు, కాపుదల దయచేశారు. మీ రెక్కల చాటున మా అందరినీ భద్రపరిచారు. ప్రతి బిడ్డకు కావలసిన నిద్రను అనుగ్రహించారు నాయనా. స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాలమున మరొక నూతన దినమున ఈ లోక యాత్రలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. ఎస్ లార్డ్, ఈ రోజును చూడలేక అనేక మంది గతించిపోయినా కానీ మమ్మల్ని ప్రేమించి మా ఎడల మీ కృప కుమ్మరించి మమ్మల్ని సజీవులుగా నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాము ప్రభువా. ఎస్ లార్డ్, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ద్వారా ఈ ఉదయాన్ని మాకు తెలియపరుస్తున్నారయ్యా. అవునయ్యా, ఈ లోక జ్ఞానము మాకు అవసరం లేదు, కానీ ఈ లోక జ్ఞానముతో మేమేమి చేయలేము. కానీ ఆయన మీ యొక్క వాక్య జ్ఞానము మాలో ఉన్నట్లయితే మేము ప్రతి సమస్య నుంచి, ప్రతి విధమైన చిక్కుల నుంచి, ప్రతి విధమైన బంధకాల నుంచి ఈరోజు తండ్రి రక్షించుకొని జీవించగలమని లేఖనాల ద్వారా సెలవిచ్చిన రీతిగా అయా మీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో సమృద్ధిగా తండ్రి ఉండుటకు సహాయము దయచేయండి. ఎప్పుడు కూడా ఈ రోజున మీ వాక్యాన్ని మరిచి మేము ముందుకు వెళ్లకుండా మీ వాక్యాన్ని బట్టే ముందుకు సాగే కృప దయచేయండి. తద్వారా మేమందరము ఆశీర్వదింపబడుటకు సహాయమును అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఈ రోజున మమ్మల్ని మీకు అప్పగిస్తున్నామయ్యా. మీ చిత్తమేమిటో గ్రహించి మీ చిత్తానుసారంగానే జీవించుటకు మాకు సహాయము దయచేయండి తండ్రి. గృహాలలో ఒంటరిగా ఉంటూ ఉన్నారు నాయన. ఏ దుష్టుడు వారి పైకి రాకుండా, ఎవరి కన్ను వారి మీద పడకుండా అయ్యా, యవన బిడ్డలను, వృద్ధులను, చిన్నవారిని కాపాడండి, రక్షించండి తండ్రి. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు బిడ్డలు, రిపోర్ట్స్, చెకప్స్, డెలివరీస్ అన్నిటిని మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. ప్రతి బిడ్డకు కూడా అనుకూలంగా అక్కడున్న పరిస్థితులను మార్చండి. నార్మల్ డెలివరీస్ని దయచేయండి ప్రభువా. తల్లికి బిడ్డకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. అదే రీతిన ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని ఎంతో ప్రయాసపడుతున్నారు, సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. వారు అనుకుంటున్న ఆ జాబ్, వారు అనుకుంటున్న ఆ సీటు వారు పొందుకునేలాగున సహాయము దయచేయండి తండ్రి. ప్రభువా, ఈ రోజున చేస్తున్న ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. ప్రతి ప్రయాణము కూడా క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణంగా మార్చండి అయ్యా. వారు ఏ వాహనం గుండా వెళ్తున్నప్పటికీ ఆ వాహనాన్ని మీ స్వాధీనపరుచుకొనండి. ఆ మార్గములో ఏ అపాయము, ఏ ప్రమాదము జరగకుండా మీ రక్షణలో ప్రతి బిడ్డను కూడా సురక్షితముగా ప్రయాణించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, పనులను కూడా దీవించండి. ప్రతి ఉద్యోగము, ప్రతి వ్యాపారము, ప్రతి ఒక్క పరిచర్య ఘనముగా జరిగించబడడానికి, అభివృద్ధి చెందడానికి సహాయము దయచేయండి. ఎవరు వారిని ఆపకుండా, ఏ అడ్డుగోడ వారికి ఎదురవ్వకుండా అయినా వారికి మీ సహాయము దయచేయండి. ఆగిపోయిన వాటిని కూడా ఈరోజు మీ కృపను బట్టి మరలా పునరుద్ధరింపజేయండి తండ్రి. నూతన కార్యాల విషయంలో కూడా సహాయము దయచేసి దీవించండి ప్రభువా. అదేవిధంగా నాయనా, ఏ బిడ్డ కూడా ఆకలి బాధలు ఈరోజు కలిగి లేకుండా అయినా మీరే వారికి తోడై ఉండండి. సమృద్ధిని దయచేయండి. ఆర్థిక పరమైన కష్టాలు రాకుండా అయా వారందరినీ ఆశీర్వదించండి నాయన. ఆత్మీయ జీవితాన్ని ఇంకనూ వృద్ధిపరచండి. మంచి ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని నింపండి. ఏ బలహీనత వారి దరికి చేరకుండా ఈరోజంతను రక్షించండి ప్రభువా. ప్రాముఖ్యంగా విశ్వాసులమైన మేమందరము కూడా మీ నామాన్ని ఘనపరిచే క్రియలు చేయడానికి సహాయము దయచేయండి అయ్యా. మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా మేము మీ నామాన్ని ఎక్కడా కూడా అవమానపరచకుండా మాకు వాక్య జ్ఞానం దయచేయండి. అపవాది మా సమయాన్ని దొంగలించకుండా
కృప చూపించండి. ఈ లోకమాయలో ఏ బిడ్డ పడిపోకుండా అయా మీ సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అయా సమాధానకరమైన ప్రశాంతమైన ఎటువంటి గొడవలు, తారతమ్యాలు, విభేదాలు, మనస్పర్ధలు లేనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి ఈ రోజంతా మీరే దయచేయమని నాయనా, ఈ రోజున ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి బిడ్డకు అయా మీ యొక్క దయా కిరీటమును బహుమానముగా అనుగ్రహించమని, కొందరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.